ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రజల 12 ఏళ్ల నిరీక్షణకు తెరపడనుంది. అమరావతికి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ లోక్సభలో ప్రవేశపెట్టి మూజువాణి ఓటు ద్వారా ఆమోదం తెలపనుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంది. ఆ గడువు 2024 జూన్ 2తో ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెడతారు. దీనిపై సుమారు 2 గంటల పాటు చర్చ జరుగుతుంది. అనంతరం మూజువాణి ఓటు ద్వారా ఆమోదించనున్నారు. లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత గురువారం ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వస్తుంది. అక్కడ కూడా చర్చ అనంతరం ఆమోదం పొందుతుంది. ఉభయ సభల ఆమోదం తర్వాత కేంద్ర కేబినెట్ దీనికి పోస్ట్ ఫ్యాక్టో రాటిఫికేషన్ అంటే ముందస్తుగా జరిగిన నిర్ణయానికి అధికారిక ఆమోదం తెలుపుతుంది. కేబినెట్ ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపుతారు. రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత చట్టంగా మారుతుంది. చివరగా కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దీనితో అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత లభిస్తుంది. సాధారణంగా ఒక రాష్ట్ర రాజధానిని ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకుంటుంది. పార్లమెంట్లో ప్రత్యేకంగా ఒక బిల్లు ద్వారా రాజధానిని ప్రకటించడం స్వతంత్ర భారత సమాఖ్య చరిత్రలో ఇదే తొలిసారి. పార్లమెంట్ చట్టబద్ధత కల్పించడం వల్ల భవిష్యత్తులో రాజధాని మార్పు వంటి అంశాలపై ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా అమరావతికి గట్టి రక్షణ లభిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, ఓవర్ టు యు. హరిప్రియ, ప్రధానంగా చాలా కాలం నుంచి తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి రాజధాని సంబంధించినటువంటి తుది నిర్ణయం ఇవాళ లోక్సభ తీసుకోబోతోంది. 2014లో రాష్ట్రం డివైడ్ అయినప్పుడు దీనికి సంబంధించినటువంటి రీఆర్గనైజేషన్ బిల్ సెక్షన్ 5లో అమెండ్మెంట్స్ తీసుకురావడం ద్వారా ఇవాళ మొట్టమొదటిసారిగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా, అది కూడా శాశ్వత రాజధానిగా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం మరికొద్ది సేపట్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. ఈ బిల్లు ఇక్కడ పాస్ అయిన తర్వాత సింపుల్ మెజారిటీతో బిల్ పాస్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల అది అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి రాజ్యసభకి పంపిస్తారు. ఇందా మీరు చెప్పినట్టుగా సిస్టమ్ ప్రకారం రాజ్యసభలో కూడా ఆమోదించిన తర్వాత క్యాబినెట్ ఆల్రెడీ ఇప్పటికే ఆమోదించింది కాబట్టి ఆమోదించిన ప్రకారం వీళ్ళు ఇక్కడి నుంచి రాష్ట్రపతిగా బిల్లుని పంపిస్తారు. అక్కడ రాష్ట్రపతి కూడా దాని మీద సంతకం పెట్టిన తర్వాత అప్పుడు గెజెట్ రిలీజ్ అవుతుంది. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్కి అమరావతి శాశ్వత రాజధానిగా నిలిచిపోతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎటువంటి లీగాలిటీ సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా లేకుండా చాలా పటిష్టంగా ఈ వ్యవహారం అంతా నడుపుతున్నారు. ఇదే మొట్టమొదటిసారి ఏ రాష్ట్ర రాజధాని అయినా ఆ రాష్ట్రం యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా, ఆ రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం తీసుకుని ఒకసారి దాన్ని అనౌన్స్ చేసిన తర్వాత ఆ ప్రకారమే రాజధాని కొనసాగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమరావతిని రాజధానిగా అనౌన్స్ చేశారు. అమరావతి శంకుస్థాపన జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ స్వయంగా ఢిల్లీ నుంచి నదీ జలాలను తీసుకొచ్చి, మట్టిని తీసుకొచ్చి అక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అదంతా అయిపోయిన తర్వాత రెండోసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఏర్పడ్డాయి. ఒకే చోట వికేంద్రీకరణ కాకుండా ఒకే చోట కనుక రాజధాని పెట్టినట్టయితే అనేక సమస్యలు తలెత్తుతాయనేటటువంటి ఉద్దేశాన్ని జగన్ అనౌన్స్ చేశారు. ఆ చెప్పిన తర్వాత 3 రాజధానుల సిస్టమ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా విశాఖని, అమరావతిని, మరోవైపు కర్నూలుని, ఈ 3 రాజధానులని అనౌన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు కూడా. దానికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు. వైజాగ్లో డెవలప్మెంట్ ప్రాసెస్ కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కానీ అది పూర్తిగా సాకారం దాల్చలేదు. ఆ విధంగా రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమిటి అనేది స్టిల్ ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్గా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధానిలో అంతవరకు ఉన్నటువంటి అనేక రకాల నిర్మాణాలు పడిపోవడం, రోడ్లన్నీ పాడైపోవడం, వీటన్నిటికి సంబంధించినటువంటి చర్యలన్నీ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ అన్నిటికీ నూతన భవనాల యొక్క శంకుస్థాపనలు జరిగినాయి. అట్లాగే చాలా పెద్ద ఎత్తున మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది. ఆ మాస్టర్ ప్లాన్ అమలు చేసే విధంగా ప్రస్తుతం ప్రయత్నం జరుగుతుంది. ఇట్లాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు చట్టబద్ధత కావాలి, దీన్ని శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ణయించాలి అనేటటువంటి నిర్ణయం మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అంగీకరించింది. ఆ నేపథ్యంలో మొన్న ఆదివారం నాడు అంటే 28వ తేదీ దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక సమావేశం అసెంబ్లీలో ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించి ఇక్కడి నుంచి సెంటర్కి పంపించారు. పంపించిన తర్వాత దాన్ని ఇవాళ పార్లమెంట్లో ఆ బిల్లు పెట్టబోతున్నారు.
అందువల్ల ఏవైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా అమరావతి ఆంధ్రులకి శాశ్వత రాజధానిగా ఉండబోతోంది. సింపుల్ మెజారిటీతో అయిపోతుంది కాబట్టి దీని గురించి పెద్ద వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అయితే మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి ఆమోదం జరగడం, అక్కడి నుంచి రాజ్యసభకి వెళ్ళడం, అక్కడ ఆమోదం జరగడం, ఆ తర్వాత రాష్ట్రపతికి వెళ్ళడం, అక్కడి నుంచి గెజెట్ తయారు కావడం, ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా అనేక రకాల ఇబ్బందుల తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం ఓ చట్టబద్ధత కల్పించి ఆంధ్రప్రదేశ్కి రాజధానిని ఏర్పాటు చేయబోతున్నారు. ఇవాళ దానికి సంబంధించినటువంటి బిల్లు కాసేపట్లో పార్లమెంటు ముందుకు రాబోతోంది అని చెప్పి సమాచారం. టైం ఇంకా ఖచ్చితంగా తెలియదు కాబట్టి ముందుగా అమిత్ షా దీన్ని ప్రవేశపెట్టవలసి ఉంది. అమిత్ షా బదులు నిత్యానంద రాయ్ దాన్ని ప్రవేశపెడతారని కూడా చెప్తున్నారు. ఇదేమైనా మొత్తానికి పార్లమెంట్లో ఇవాళ దాని మీద ఆ చర్చ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఓటింగ్ సింపుల్ మెజారిటీతో బిల్లు పాస్ అయ్యి అక్కడి నుంచి రాజ్యసభకు వెళ్ళబోతుంది. గురువారం నాడు రాజ్యసభలో దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది.